అచ్చకెళ్ళొస్తుండు అక్క ఫోన్ ఎందుకు వచ్చిరా మీటింగ్ వచ్చిరా అక్క ఓకే ఓకే ఫోన్లు పక్కన పెట్టండి అందరూ అక్క ఫస్ట్ నువ్వు లోపల పెట్టాక ఫోను పెడుతున్నా నన్ను నమ్ముకొని వచ్చిన మీకు నమస్తే. నేను వీడిని నమ్ముకొని వచ్చిన వీనికో దండం. ఇవాళ ఈ మీటింగ్ ఎందుకు జరుగుతుందంటే వీడు చైనా నుండి ఏదో ప్రోడక్ట్ తెచ్చిందట. అది మీకు నచ్చినా నచ్చకపోయినా చూసి పోండి. ఎందుకంటే వీడు నాకు పైసలు ఇస్తాడు వీడ నించున్నందుకు. మీకు నేను ఇస్తా పైసలు ఆడ కూర్చున్నందుకు. సరేనా? నా పైసలు అంటుంది అదేం లేదురా. పైసలు ఎప్పుడుతావు తీరా ఉర్రపడ్డు పెట్టుకో అక్క దీనికి ఏం తక్కువ లేదు. వీడేదో ప్రోడక్ట్ చూపిస్తా అన్నాడు కదా, చూపిస్తాడు చూడుర్రి. చూపెట్టువా ప్రోడక్ట్. పో ఇదేందా ఇది నేను చూడలే. అమ్మ పడవ అన్న గాడేందన్న గా భాష మాట్లాడుతుండు. అన్న నువ్వు గా భాష మాట్లాడుతున్నావేందన్నా? నేను మాట్లాడి అర్థమైందా? వాడు మాట్లాడితే గట్లే ఉంది చూడు సపడేక. ఇప్పుడు మాట్లాడే భాష మీకు అర్థం కాలే కదా, నేను చెప్తాను ఇప్పుడు. అందరికి నమస్కారం చెప్పిండు ఫస్ట్. తర్వాత ఈ బొచ్చు లాంటి ప్రోడక్ట్ ఏదో పట్టుకొచ్చిండట చైనా నుండి. అదేంటిదో చూద్దాం. ప్రోడక్ట్ అయితే తినట్టు కావచ్చు. తగలబెట్టండి సార్. అరే పిల్లిగడ్డ పొడ నాకు కాదురా వాళ్ళకి ఎప్పురా. ఏం చేద్దామంటావు మరి? మళ్ళీ ఏమంటుండక్క? ఇప్పుడు వీడు చెప్పేది ఏంటంటే వాడు వచ్చేటప్పుడు ఊర్లో మోరీలు చూసిండంట. అవి గలీజ్గా ఉన్నాయంట మన ఊర్లో మోరీలు. అదే చైనాలో అయితే వాళ్ళ మోరీలు నీట్గా ఉంటాయంట. అది చేపలు కూడా ఈత కొట్టాయంత నీట్గా ఉంటాయంట, అంత ఫ్రెష్ ఉంటాయంట వాటర్. అక్క మన దేశంలో పొద్దున్న లేవగానే మోర్లు ఇచ్చిపోతాడుగా అక్క, గందుకే అక్క మన మోర్లు గిట్లుంటాయి. అవునవునక్క, వాళ్ళు రోజు మోర్లను తాండేస్తారు అక్క, అందుకే తెల్ల ఉంటారు. అవు అక్క మన చైనా బజార్లో వస్తువులు ఉంటాయి చూసినా, అవి 3 రోజులు తెచ్చుకుంటాం, 4వ రోజుకి వాడేస్తాం. ఇది కూడా గట్లే ఉంటుంది, ఒకసారి అడిగక్క. అవు కదరా మొన్న మా చిట్టి కూడా తెచ్చింది. అవు కదరా మొన్న మా చిట్టి కూడా తెచ్చింది. ఓకే ఓకే వా 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 గియా 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 వా వా. ఓ హనా హనా మన చైనా ఆనా హనా ఆకాయా అగన్నయ్యా అగన్నయ్యా. ఏమంటున్నాక? దానికి దీనికి ఏం సంబంధం లేదట, అది వేరే ఇది వేరే అంట అంటుంది. మన కోలేట్ ఉప్పుంటేదా? మన కోలేట్ ఉప్పుంటే అడుగు. ఉప్పుంటదట. అక్క చైనాలో కప్పలు పాములు తింటారు, అట్లా టేస్ట్ ఎట్లుంటుందో అడగక్క. గదేంట ఒకట్రా? ఎందుకు నువ్వు తింటావారా? తింటా అక్క. మంచిగుంటదట. రే ఇంతగాని పేరేందంట్రా? వాడు అంటే కుచిటీలో జాకెట్ అని చెప్పిన అర్థమైతే వీడు చెప్పిన అర్థమైతే లేదా? నీ పేరేంద్రా? అరే నీ పేరేంటో చెప్పురా. అదో ఏంది సుంబాంగా గదేం పేర్రా? సిగ్గులే అన్నట్టు. అక్క చైనీస్ వాళ్ళు అంతా సేమ్ ఉంటారు కదా, ఎందుకుంటారు అడుగు ఒకసారి. అవునక్క అడగక్క అడగక్క. సేమ్ 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 సేమ్. వాళ్ళు పూర్వాత్రం నుండి అట్లనే వస్తున్నారంట, వానికి కూడా సక్కగా తెలియదట. అందరు క్వశ్చన్ అడిగారు కదా, నేను కూడా ఒకటి అడుగుతా. దేని గురించి అడగాలి? చైనాలో అమ్మాయిలు మేకప్ ఎక్కువ వేసుకుంటారు కదా, మేకప్ గురించి అడుగుతా. మేకప్ మేకప్
గుసగుసలు పెట్టుకుంది చాలు కానీ అదేమో తెచ్చినా చూపి. ఓ ఓకే ఓకే హువా హుయా జో జో గియా గియా तो हिया आचा उन्ना चमा हुना आचा आचा उन्ना चमा ना हुना सना हुना सना हुना मासर तो जा सना हुया ఓహో అదేంటంటే పెద్దలకో తోక ఆట. పెద్దలకి తోక నాది పెద్దలకి తోక లెక్క లేదు బర్రె తోక లెక్క ఉన్నది బర్రె తోక లెక్క ఉన్నది. అరే అరే ఎలుకండ గుర్తుకొచ్చింది. అరే వాళ్ళు గబ్బిలా తిని వాళ్ళు కరోనా పట్టుకొచ్చిరా, ఎలుక తిని ఇంకేం పట్టుకొస్తారు. అరే వీడు అమ్మనికి రాలే రోగం తినికి వచ్చిండ్రా. రోగమా అన్న బ్యాంక్ స్టాక్ కొడదాం పా అన్న అడుగురా నెయ్యిరా. నెయ్యిరా బ్యాంక్ స్టాక్ నా పేమెంట్ హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటిదంటే ఓకే గైస్, ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్స్ మీకు ఇంకా కావాలంటే కింద కామెంట్ చేసి పెట్టండి. ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే మస్తు కష్టపడదాం. నేను చైనా గట్టే పేనీకి జర దేశాలు తిరిగిన మాకు ఆ టోపియలు ఎవడు ఇవ్వకపోతే ఆంధ్ర పోయినాం, మహారాష్ట్ర పోయినాం. కేసీఆర్ అన్నం ఇచ్చిండు, కేసీఆర్ జర బాధ కర్యాలు ఉన్నాడు, అందుకే జర టోపియవా అంటే ఇచ్చిండు. ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ గంట కొట్టకుండా మర్చిపోకూరి. మళ్ళీ వచ్చినా అంటే తగ్గలే కలల. అవునా ఇక్కడ పుష్పరాజ్ వీళ్ళది ఇట్లా ఉంటుంది గైస్, తగ్గేది లేదట. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. బాయ్.